ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని మరి ఉమ్మడి మేనిఫెస్టోలో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈవేళ ఏప్రిల్ నెల నుంచే మరి ఏదైతే ఎన్నికలకి వెళ్లిన మొదటి రోజే పెన్షన్ పెంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తామంటారు. కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల బరిలో దిగిన రోజే మేము ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెలలో బకాయి ఉన్న 1,000 రూపాయలు, మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలోది 1,000 రూపాయలు కలిపి ఈ నెల పెన్షన్ తోటి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో లాగా కల్లబొల్లి మాటలు చెప్పలేదు, పెంచుకుంటూ వెళ్తానని కూడా చెప్పలేదు. ఇస్తానని చెప్పిన మాట ప్రకారం గత 2 నెలలు ప్రభుత్వం ఏర్పడింది. గత నెల 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది. అదే గత నెల 13వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే పెన్షన్ 3 నెలలు పెంచి ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు. దీనికి మరి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పెన్షన్దారులందరూ కూడా వచ్చే నెల నుంచి 4,000 పెన్షన్ తీసుకుని వీళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వ నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తూ మరి ఎంతో పేద ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని మరి చేసినందుకు మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.